పోలవరం నియోజకవర్గంలో పట్టిసీమ గ్రామంలో యోగా దినోత్సవ సందర్భంగా 11వ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు సుమారు ఒక 1000 మందితో జిల్లా కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్తో ఈరోజు ఇక్కడ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా యోగా అనేటువంటి దీన్ని మనం బాడీకి గనక సక్రమంగా చేసుకుంటే మనకు స్ట్రెస్ కానీ లేకపోతే మనకి ఒత్తిడి కానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే ఇదొక మంచి వ్యాయామం. దీని అందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు 11వ యోగా దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇంకొక కార్యక్రమం పర్యావరణాన్ని కాపాడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గాల వారీగా మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో కూడా సుమారు 4000 చిల్లర మొక్కలు నాటాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అలాగే ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్లాస్టిక్ని మనం దూరం పెట్టి ఈరోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాదు, నాటినటువంటి మొక్కలను కూడా పెంచే విధంగా, మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అలాగే రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి తరఫున చేయడానికి ప్రభుత్వం కానీ, ఇటు నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ ఆంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ కాలుష్యాన్ని ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతానని, ఒకసారి ఉపయోగించి పడవేసి ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములను అవుతానని, చాలా వస్తువులు గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరు వాడ ఇంటి బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరిత ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.